ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఈ మార్చి నెలల మహాశివరాత్రి ఘడియ కూడా రాబోతుంది. అలాగే హోళీ పౌర్ణమి ఘడియ కూడా రాబోతుంది. ఈ మాసంలో చాలా వరకు శుభయోగాలు అశుభయోగాలు ఎలా ఉందో చూద్దామండి. కన్య రాశి వారి జ్యోతిష బలం మీద విశేష యోగం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్క పెట్టి చూద్దామండి. ముఖ్యంగా మాత్రం కన్య రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 8 గవ్వలు పడ్డాయండి. కన్య రాశి వారి జాతకంలో కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి అన్నట్టు 3 ఫలాలు కలిసి వస్తాయండి. వీరికి వీరే రాజు, వీరికి వీరే మంత్రి, వీరికి వీరే సేవకులు. కన్య రాశి వారి జాతకంలో చాలా వరకు విశేషమైన యోగం ఉన్నది. వీరి జాతక బలానికి పట్టిందల్లా బంగారం ఉంటుంది. అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం శని శుభస్థానంలో నడుస్తుంది. వీరికి 8 గవ్వలు పడ్డాయి. శనీశ్వరునికి అదృష్ట సంఖ్య మాత్రం, శని గ్రహానికి అదృష్ట సంఖ్య మాత్రం 8వ సంఖ్య కాబట్టి మాత్రం ముఖ్యంగా లాయర్లకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు, రక్షణ రంగం సంబంధించిన వారులకు, లేబర్ రంగం సంబంధించిన వారికి, అలాగే వీరి జాతకంలో శ్రమకు సంబంధించిన వారికి, అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో ఏ పని చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంటుంది. ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. ఈ కన్య రాశి వారి జాతకంలో ఉత్తర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నదండి. మార్చి నెల మహాశివరాత్రి ఘడియలో మాత్రం వీరు ఉపవాసం ఉండి మాత్రం శివుడికి పూజ చేయటం, జాగరణ చేయటం చాలా వరకు అనుకూలం ఉంటుందండి. శివుడికి పూజ చేయటం అంటే మాత్రం ఉపవాసం అంటే చాలా వరకు అనుకుంటారండి. ఏ తినకుండా, పచ్చి నీళ్లు కూడా తాగకుండా, కొంచెం సేపు కూడా నిద్రపోకుండా ఉండటం అని అనుకుంటారు. దాని మూలంగా ఏమవుతుందంటే మాత్రం ఆరోగ్యంలో ఇబ్బంది వస్తుంది, కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. కొందరికి ఆరోగ్యంలో ప్రభావం మంచిగా ఉండదు, తొందరపాటు వస్తుంది, ఈర్ష్య అధికం వస్తుంది. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం అండి. వారి మనసు అనేది ఆ భగవంతుడి మీద లగ్నం చేసుకొని 24 గంటలు ఉండటం అండి. కానీ మాత్రం కొందరు ఆరోగ్యంలో బాగలేని వారు మామూలుగా మాత్రం పళ్ళ రసాలు తాగటం కానీ, వాటర్ని తాగటం కానీ, కొబ్బరి నీళ్లు తాగటం కానీ చేసి వారు దేవునికి దగ్గరగా మాత్రం నిగ్రహంగా ఉంటే వారికి చాలా వరకు ఉపవాస ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉందండి. చాలా వరకు మంచి ఫలితాలు, విశేష యోగాలు కలిసి వస్తాయండి. ఏది తినకుండా, మంచి నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండటం అంటే కంట్రోల్ చేసుకోవడం మనసుని చాలా కష్టం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. కానీ మాత్రం అలవాటు ఉన్నవారైతే మాత్రం వారికి తోచినట్టు ఎవరైనా చేసుకున్నా చాలా వరకు మంచి యోగ బలం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం పడ్డాయండి గవ్వలు, 7 గవ్వలు పడ్డాయండి. కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి 15 రోజులు కలిసి వస్తాయి. మిగతా 15 రోజులు చిక్కులు ఉంటాయండి. మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 తేదీ వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు కలిసి వస్తుంది. వాహనం తీసుకోవాలనుకునే వారు కలిసి వస్తుంది. అలాగే ధనధాన్య వ్యాపారం చేయాలనుకునే వారు కలిసి వస్తుంది. గృహ నిర్మాణం చేయాలనుకునే వారు కలిసి వస్తుంది. భార్య భర్తలతో మాత్రం కొన్ని చిక్కులు, చికాకులు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి ఉత్తర నక్షత్రం వారికి మాత్రం యోగబలం ఉంటుంది. హస్త నక్షత్రం విఘ్నేశ్వరుడు నక్షత్రం పుట్టిందండి. హస్త నక్షత్రంలో పుట్టినవాడే విఘ్నేశ్వరుడు, వినాయకుడు, మహాగణపతి. ఆ మహాగణపతికి అనుగ్రహం తీసుకోవడం కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ఏ పని చేసినా మాత్రం విఘ్నేశ్వరుని అనుగ్రహం లేనిది ఏ పనులు జరగవండి. ఏమైనా చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడం చాలా వరకు మంచిది. ఇప్పటివరకైతే 15 గవ్వలు పడ్డాయండి. 2 సార్లు గవ్వలు వేస్తే 3వసారి గవ్వలేసి చూద్దామండి. శని మహారదశ, కేతు మహారదశ పడ్డది కన్యరాశి వారి పేరు మీద. చాలా విశేషమైన యోగం ఉందండి. కన్యరాశి వారి జాతకంలో 8, 7, 9 గవ్వలు పడ్డాయండి. అన్ని గ్రహాలు అనుకూలంగానే పడుతున్నాయండి వారి పేరు మీద. 9 గవ్వలంటే మాత్రం చూడాలంటే 9 గ్రహాలు
అలాగే చూడాలంటే మాత్రం చాలా వరకు కుజ మహర్దశ, రవి మహర్దశ నుంచి పడితే వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం లాస్ట్ రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు 9 గ్రహాలు కూడా మాత్రం వీరికి ఎన్ని రకాలుగా విశేష ఫలం ఇచ్చే అవకాశం ఉందండి. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారో అన్ని రకాలుగా విశేష ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. నవగ్రహాల ఆరాధన చేయాలి తప్పకుండా. వీరు వారికి ఏమైనా ఆరోగ్యంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారు చేయటం కూడా చాలా మంచిది. వివాహంలో చిక్కులు ఉన్నవారు చేయటం కూడా చాలా మంచిది. సంతానంలో నష్టం ఉన్నవారు కూడా చేయటం మంచిది. అలాగే వ్యాపార విషయంలో నరదిష్టి ఉన్నవారు, కుటుంబ విషయంలో నరదిష్టి ఉన్నవారు, భార్యాభర్త దూరం ఉన్నవారు, అలాగే కోర్టు తగాదాలు ఉన్నవారు, అలాగే కుల పంచాయతీ ఉన్నవారు, అలాగే మాత్రం అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో నష్టం ఉన్నవారు, రుణ తగాదాలు ఉన్నవారు ఖచ్చితంగా నవగ్రహ ఆరాధన చేయాలండి. చేస్తే చాలా వరకు విశేషమైన ఫలితం ఉంటుంది. ఏ దోషాలు లేకపోయినా కూడా మాత్రం నవగ్రహ ఆరాధన చేస్తే మాత్రం చాలా వరకు ఆ నవగ్రహాలు మాత్రం అనుకూలించే అవకాశం ఉందండి. ముఖ్యంగా మాత్రం మన కులదేవతల్ని, నవగ్రహాల్ని, అలాగే మాత్రం నమ్మిన దేవతల్ని, అలాగే మాత్రం పెద్దల్ని మాత్రం ఆదరణ చేసుకోవడం చాలా మంచిది. వీరి జాతకంలో పడ్డాయండి గవ్వలు. ఫస్ట్ 8, తర్వాత 7, 15 గవ్వలు, ఈ 9 గవ్వలు, మొత్తం 24 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలా. 24 గవ్వలు అంటే మాత్రం 2 చంద్రమహర్దశ, 4 రాహుమహర్దశ. వీరి జాతకానికి మధ్యన కొన్ని ఆటంకాలు, చిక్కులు చికాకులు వస్తే జాగ్రత్తగా ఉండాలండి. వచ్చినా సరే మాత్రం వీరు పికప్ అయ్యే అవకాశం ఉంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంది. కానీ మాత్రం లక్కీ నెంబర్ వీరికి వస్తుంది, 5 వస్తుంది, అలాగే 6 వస్తుంది. అలాగే వీరి పేరు మీద విశేషమైన యోగం ఉంటుంది. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అని మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్లు అందరికీ మాత్రం చాలా వరకు ఆటంకాలు, చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు వస్తాయండి. ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, అలాగే రక్షణ రంగం సంబంధించిన వారు కావచ్చు, విద్యారంగం సంబంధించిన వారు కావచ్చు, వైద్య రంగం సంబంధించిన వారు కావచ్చు, అలాగే మాత్రం ఎంఆర్ఓ సంబంధించిన వారు కావచ్చు, రెవెన్యూ రంగం సంబంధించిన వారు కావచ్చు, రోడ్ల భవనాల శాఖ సంబంధించిన వారు కావచ్చు, మున్సిపాలిటీ రంగం వారు కావచ్చు, కొన్ని ఇబ్బందులు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉందండి. ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే నవగ్రహ ఆరాధన చేయటం చాలా మంచిది. విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా మంచిది. అలాగే మాత్రం శివుడికి మాత్రం రుద్రాభిషేకం మహాశివరాత్రి గడియలో చేయటం చాలా మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఎవరి శక్తి తగ్గట్టు వారు చేయటం సనాతన ధర్మం ప్రకారం మాత్రం పండితులతో, సద్బ్రాహ్మణులతో చెప్పించడం చాలా వరకు శుభయోగం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.